ఇదనమాట మన లుక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే మాత్రం ఈరోజు డేనైతే కాఫీతో స్టార్ట్ చేశాను. నిజానికి నేను నైట్ 1:30 అయిపోయింది అనమాట పడుకునేపాటికి, డబ్బింగ్ వీడియో ఎడిటింగ్ అయ్యేపాటికి. సో మార్నింగ్ లేచి కొద్దిగా కెఫిన్ షాట్ తీసుకొని తర్వాత ఇక మొదలెట్టాను. ఈ 2 డేస్ వర్క్ ఎక్కువ ఉండడం వల్లే కొద్దిగా అవాయిడ్ చేయాల్సి వచ్చిందనమాట. సో దాన్ని అయితే ఈరోజు తీర్చేసుకున్నాను. ఫస్ట్ పులప్స్, తర్వాత ప్యారలల్ బార్ డిప్స్, మొత్తం కూడా 4 సెట్స్ ఇంటూ 12 అనమాట. అంటే పులప్స్ 4 సెట్లు ఇంటూ 12, అలాగే ప్యారలల్ బార్ డిప్స్ కూడా సేమ్. అది అయిపోయాక ఇంక్లైన్ డిప్స్ అనమాట. అవి వచ్చి 3 ఇంటూ 15, అంటే 3 సెట్స్ 15 రిపిటేషన్స్. మొత్తం వర్కౌట్ అయ్యాక ఇలా అయితే వచ్చింది లుక్. నిజానికి మనకి బాగా హెవీగా బాడీ అక్కర్లేదు, జస్ట్ చూడడానికి ఫిట్గా ఉంటే చాలన్నమాట. సో ఆ ఫిట్నెస్ కోసమే ట్రై చేస్తూ ఉంటాం. ఈలోగా అయితే ఇంట్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఓకే, స్లో మోషన్ ఎలాగో ఇచ్చారు కదా సెల్ ఫోన్లో, మళ్ళీ కంపెనీ వాడు ఫీల్ అవ్వకూడదని సో స్లో మోషన్లో అయితే తీసానమాట. బాగుంటే లైక్ చేయండి, బాగోకపోతే తిట్టుకోకండి. ఈరోజు టిఫిన్ ఏంటి అంటే కనుక పూరి విత్ ఎగ్ ఫ్రై. వినడానికి వెరైటీగా ఉంది కదా, కాకపోతే కాంబినేషన్ కరెక్ట్గా కుదిరితే చాలా బాగుంటుంది. ఈలోగా ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉన్నారు కదా, ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని. ఆయన ఈ మూవీలో అయితే నటించారు. ఫస్ట్ టైం ఆయన ఇందులోనే చూశానమాట. ఈ మూవీ నేమ్ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది మూవీ. వైభవ్ రెడ్డి గారి యాక్షన్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో అయితే మాత్రం. సో మొత్తానికి ఆ మూవీ చూస్తే టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాను. తెలిసిన వాళ్ళు కామెంట్ చేశారు కదా, ఓకే, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. పాండవుల్లో ఒకడు పెద్ద ప్రేమికుడు అనే సినిమా చాలా బాగుంటుంది. ఫన్ ఓరియంటెడ్గాను ఉంటుంది, ఎమోషనల్గాను బాగుంటుంది. ఇక ఆఫీస్కి అయితే వచ్చేసామన్నమాట. ఈరోజు ఏంటో కానీ వాన పడేలా ఉంది విజయవాడలో. మొత్తం మబ్బు పట్టి వెదర్ అంతా కూల్గా ఉందన్నమాట. ఈరోజు ఆఫీస్లో కూడా వర్క్ బాగానే ఉంది. సో ఈలోగా లంచ్ టైం అయింది. లంచ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. పప్పు విత్ నంచుకోవడానికి అయితే కరకరలాడే ఇంటి దగ్గర నుంచి కట్టారు, వాటితో అయితే కంప్లీట్ చేశాను. ఈలోగా వర్క్ చేస్తూనే ఉన్నాము. ఈవినింగ్ అయింది, టీ తీసుకెళ్ళడానికి అయితే వచ్చానమాట. ఈలోగా టీవీలో మంచి పాట అయితే వేసారు. సో కాసేపు అయితే ఆస్వాదించి తర్వాత టీ పార్సిల్ రెడీ అయిపోయాక వెళ్ళిపోయాను. సరే కదా, మూవీస్ వస్తున్నాయి కదా, టికెట్ రేట్లు ఎలా ఉన్నాయని ఒకసారి చెక్ చేస్తే ప్రతిదానికి హైకే. ప్రతి మూవీకి కూడా టికెట్ రేట్లు పెంచేశారు. దాని గురించి అయితే ఒక స్పెషల్ వీడియో చేశాను, మన మూవీస్ ఛానల్లో అయితే అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. సో మొత్తానికి ఆఫీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి వీడియో కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో ఇది మా వీడియో, చాలా లేట్ అయిపోతుందని అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఒకసారి ఆ ఛానల్లో కూడా వెళ్ళి చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.